ఒక టేబుల్ని మనం 3 టైప్స్లో మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు లేదా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఏ విధంగా 1 బై 1 చూద్దాం. ఫస్ట్ మీరు టేబుల్ పైన క్లిక్ చేసినప్పుడు ఇన్సర్ట్ టేబుల్ అనే హెడ్డింగ్ కింద మనకు చిన్న చిన్న బాక్సెస్ కనిపిస్తున్నాయి. సో ఈ హారిజంటల్గా ఉండే వాటన్నిటిని వచ్చేసి మనం కాలమ్స్ అంటాం. నెక్స్ట్ వర్టికల్గా వచ్చేసి మనం రోస్ అని చెప్తాం. సో ఇప్పుడు మనం మౌస్ కర్సర్ని ఏ విధంగా అయితే పైనుంచి కిందకి తీసుకుని వస్తున్నామో ఆ విధంగా మనకి టేబుల్లో మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ పైన మనకు క్రియేట్ అవుతూ ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి సెలెక్ట్ చేసుకున్న కాలమ్స్ వచ్చేసి 4, రోస్ వచ్చేసి 2. సో దేర్ బై ఇప్పుడు మీకు ఈ టేబుల్ కావాలన్నప్పుడు 4/2 సెలెక్ట్ చేసేసుకొని క్లిక్ చేసేస్తే మనకి టేబుల్ వచ్చేసింది. ఓకే, ఇది ఫస్ట్ ప్రొసీజర్. సో ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేస్తా. సెకండ్ ప్రొసీజర్ వచ్చి